హాయ్ అండి. సింపుల్గా చేసుకున్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రెసిపీని అస్సలు మిస్ అవ్వకండి. ముందుగా ఒక కుక్కర్ కానీ ఒక గిన్నె కానీ తీసుకొని 2 గ్లాసుల వరకు కందిపప్పు వేసుకొని నీట్గా కడిగేసుకున్నాక 3 గ్లాసుల వరకు వాటర్ పోసుకున్నాక ఆ తర్వాత స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మూత పెట్టుకొని పప్పు ఈ విధంగా 50% ఉడికించుకున్నాక ఒక కట్ట వరకు పుల్ల గోంగూర తీసుకొని నీట్గా కడిగేసుకున్నాక ఒక 10 వరకు పచ్చిమిరపకాయలు ఒక ఆనియన్ కూడా వేసుకొని ఉడికించుకున్న పప్పులో కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చిటికెడు పసుపు 2 స్పూన్ల వరకు కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం ఓసారి కలుపుకున్నాక పప్పును ఈ విధంగా మెత్తగా ఉడికించుకొని చూసారు కదా, ఇలా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగేంత వరకు పక్కన పెట్టేసుకున్నాక పప్పు గుత్తితో మరీ మెత్తగా కాకుండా ఇలా మెదిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర ఆనియన్ కూడా వేసుకొని మొత్తం ఓసారి కలుపుకున్నాక ఆనియన్ ఇలా వేగిపోయాక ఒక 7-8 వరకు ఎల్లుల్లిపాయలు దంచి వేసుకున్నాక కరివేపాకు చిటికెడు పసుపు వేసుకొని మొత్తం కలుపుకొని పోపు మంచిగా వేగిపోయాక ఉడికించుకున్న పప్పు కూడా వేసుకొని మొత్తం ఓసారి కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఈజీ అయిన గోంగూర పప్పు అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.